I'm delighted and proud to announce that we are going to start cosmetic gynecological services at all branches of Origins IVF. Hi, hello, this is Dr. Jansi, Medical Director, Origins IVF Center. Cosmetic gynecology అంటే to improve the intimate health of a lady, we are starting cosmetic gynecological services at all our branches. ఇక్కడ మీకు ఏం సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి అంటే వీటిని మనము 3 రకాలుగా డివైడ్ చేస్తున్నాం. సర్వైకల్ క్లినిక్స్ లాగా, ఇన్కాంటినెన్స్ క్లినిక్స్, పోస్ట్ పార్టమ్ పెల్విక్ ఫ్లోర్ రీహాబిలిటేషన్. ఇలాగా మనము సర్వీసెస్ ని 3 రకాలుగా డివైడ్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాం. సో సర్వైకల్ క్లినిక్స్ లో మీకు ఎటువంటి ఫెసిలిటీస్ దొరుకుతాయి అంటే నార్మల్గా చాలా మంది డెలివరీ అయిన తర్వాత కానీ డెలివరీ కంటే ముందు కానీ మెనోపాజల్, ప్రీ మెనోపాజల్ స్టేజెస్లో గర్భసంచి ముఖద్వారానికి పుండు పడి అక్కడి నుంచి ఎక్సెసివ్ వైట్ డిశ్చార్జ్ రావడము, దానివల్ల దురద, కొంతమందికి వెజైనా అంతా డ్రై అయిపోవడము, వల్వా అంతా డ్రై అయిపోయి ఇరిటేషన్ తోటి చాలా దురద రావడం, ఫ్రీక్వెంట్ గా ఇచ్చింగ్ ఉండడం వల్ల యూరిన్ పాస్ చేసిన తర్వాత చాలా విపరీతమైన బర్నింగ్ సెన్సేషన్, ఇలాంటి కంప్లైంట్స్ తోటి చాలా మంది వస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మన ఆరిజిన్స్ లో కొత్త ప్లాస్మా టెక్నిక్ తోటి మనము నాన్ ఇన్వేజివ్ మెథడ్ అంటే సర్జరీ ఏమీ అవసరం పడకుండా ఈ గర్భసంచి ముఖద్వారానికి ఉన్న లీజన్స్ ఉన్నాయో వాటిని మనము ట్రీట్ చేసి గర్భసంచి క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్ కి ప్రోగ్రెస్ కాకుండా దాన్ని మనము ముందుగానే అరికట్టడం ద్వారా యూట్రస్ ని కానీ ఉమెన్ హెల్త్ ని కానీ చాలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలానే ఇన్కాంటినెన్స్ క్లినిక్స్ చాలా మందికి ఏమవుతుంది అంటే డెలివరీస్ అయిపోయిన తర్వాత పెల్విక్ ఫ్లోర్ డ్యామేజ్ అయిపోయి లూజ్ అయిపోయి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు బట్టల్లో మూత్రం పాస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలానే మెనోపాజ్, పెరిమెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయే స్టేజ్లో కూడా ఈస్ట్రోజన్ బాడీలో తగ్గిపోవడం వల్ల పెల్విక్ ఫ్లోర్ అంతా లూజ్ అయిపోయి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ లోకి దారితీస్తూ ఉంటుంది. అలానే అర్జీ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి అంటే ఒక్కసారి వాళ్ళకి బ్లాడర్ ఫుల్ అయ్యి అంటే మూత్రం వస్తుంది అన్న ఫీలింగ్ వచ్చిన తర్వాత టాయిలెట్ కి వెళ్లే వరకు వాళ్ళు హోల్డ్ చేసుకోలేరు. ఇలాంటి సమస్యలకు కూడా మనము ఈ కొత్తదైన ప్లాస్మా థెరపీ ద్వారా ఇనీషియల్ గా మనం ఐడెంటిఫై చేసి ఇనీషియల్ గా ట్రీట్మెంట్ చేయడం వలన సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మనము ట్రీట్ చేయవచ్చు. అలానే పోస్ట్ పార్టమ్ రీహాబిలిటేషన్ ఏదైతే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ అర్జీ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ ప్రొలాప్స్ అంటే పేగు జారింది అని చెప్పి చాలా పెద్దవాళ్ళు చాలా మంది సఫర్ అవుతూ ఉంటారండి. సో దీనికి రీజన్ ఏంటి అంటే లాంగ్డ్ లేబర్, మల్టిపుల్ నార్మల్ వెజైనల్ డెలివరీస్, లేకపోతే డెలివరీ అయిపోయిన తర్వాత ప్రాపర్ రెస్ట్ కానీ ప్రాపర్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ లేకుండా ఇమీడియట్గా వర్క్ వెళ్ళిపోవడము, బిగ్ బేబీస్ నార్మల్ వెజైనల్ డెలివరీ అవ్వడం, నార్మల్ అయినా నార్మల్ కాకపోయినా పెల్విక్ ఫ్లోర్ ఈ హార్మోన్స్ అన్నిటికీ ఎక్స్పోజ్ అయిపోయి డ్యామేజ్ అవుతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తామంటే ఆరిజిన్స్లో 12 వీక్స్ పోస్ట్ పార్టమ్ అంటే 3 నెలల తర్వాత పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ చేస్తామండి. దీన్ని మనము FMS అంటాం అంటే ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. దిస్ ఈజ్ ఆల్సో నాన్ ఇన్వేసివ్, ప్యూర్లీ జస్ట్ మీరు వచ్చి వాకింగ్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకొని యూ కెన్ గో బ్యాక్. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ టైం అంతే. సో ఇలాగా 12 వీక్స్ నుంచి ఒక 1.5 to 2 months మీరు ఫ్రీక్వెంట్గా వచ్చి ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ అర్జీ యూరినరీ ఇన్కాంటినెన్స్ కానీ ఫీకల్ ఇన్కాంటినెన్స్ కానీ లేకపోతే వెజైనల్ లాక్సిసిటీ కానీ తర్వాత ప్రొలాప్స్ని ప్రివెంట్ చేసేదానికి చాలా చాలా చక్కని అవకాశం కలుగుతుంది అండి. సో ఈ సర్వీసెస్ మీరు అందరూ యూటిలైజ్ చేసుకొని ఉమెన్ ఎంపవర్మెంట్ అని మనం ఎంతగా తపన పడుతున్నామో ఉమెన్ ఇంటిమేట్ హెల్త్ని కూడా మనము ఇంప్రూవ్ చేసి కాన్ఫిడెంట్గా హ్యాపీగా హెల్దీ లైఫ్ స్టైల్ని మనము లీడ్ చేద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.